తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు బొజ్జ సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్, ఆరణి శ్రీనివాసులు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, బీజేపీ నాయకుడు భానుప్రకాష్, జనసేన నాయకుడు పసుపులేటి హరిప్రసాద్, సుగుణమ్మ, అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. యువతకు క్రీడా అవకాశాలు పెంపొందించేందుకు ఆధునిక సదుపాయాలతో ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసినట్లుగా నాయకులు తెలిపారు. ఇక తిరుపతి జిల్లా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా 10,20,00,000 వ్యయంతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ అకాడమీలో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఆర్చరీ వంటి పలు క్రీడలకు ఆధునిక శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 5,50,00,000 వ్యయంతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఒలింపియన్ కరణం మల్లేశ్వరి పేరుతో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.